వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రిలేషన్లో అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ లేకపోతే గొడవలు కానీ ఒకప్పుడు అంటే జాయింట్ ఫ్యామిలీస్ చెబితే వినేవాళ్ళు ఇప్పుడు ఎవరు మాట వినట్లేదు సో అసలు వైఫ్ అండ్ హస్బెండ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి ఎగ్జాక్ట్గా అంటే ఏం చెప్తారు సో ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడో దొర్లిపోయింది ఈ పదం యాక్టివ్ లిసనింగ్ వెన్ దే ఆర్ సేయింగ్ యూ షుడ్ లిసన్ యాక్టివ్లీ రియల్ లిసనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ శాంతం వింటాం అంటే కంప్లీట్గా వింటాం మధ్యలోనే నువ్వు ఇమ్మీడియట్గా పెద్దరాయుడో ఎవరో అయిపోయి జయజమ్మ అయిపోయి నేను అర్జెంట్గా వీళ్ళకి సొల్యూషన్ చెప్పేయాలి అసలు ఏం కావాలి నీకు పాయింట్కి రారు ఆగు అందులో పాయింట్ ఆల్రెడీ ఉంది జస్ట్ వినడమే కావాలి పాయింట్ అదే సి దిట్స్ హౌ యాక్చువల్లీ కమ్యూనికేషన్ అనేది రాంగ్ వెళ్ళడం జరుగుతుంది సో ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ టాపిక్ అని చెప్తాను అలా కాకుండా ఒకవేళ ఇప్పుడు చెప్తుంది అనుకో నాన్ వర్బల్ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ నువ్వు వింటుంటావు కానీ నీ కళ్ళు నీ రోలు నీ బాడీ లాంగ్వేజ్ నువ్వు ఏమో కమ్యూనికేట్ చేస్తున్నావు అది మెయిన్ దాన్ని ఏదో ఒక ఫ్యాన్సీ లాగా అయిపోతుంది కానీ ఏదైనా ట్రాన్స్పరెంట్గా మనస్సులో ఉన్నది అందుకే శివుడు పార్వతిని మేళితమై చూపించేది ఏంటంటే దే ఆర్ ఈక్వల్ ఇన్ఫ్యాక్ట్ వన్ మనకు కనిపించడానికి ఇద్దరు కనిపిస్తారు కానీ కాదు వన్ రీసెంట్గా ఏదో పూజ చేస్తూ ఉంటే కూడా మాకు చెప్తా ఉండే పంతులు అక్కర్లేదు ఇట్లా పట్టుకుంటే చాలు కూర్చోడానికే వేరు అని అర్థము కానీ ఇద్దరు ఒకటే అది నాకు చాలా భలే తట్టింది అంటే మనకి ఎంతసేపు నువ్వు వేరు నేను వేరు మా వాళ్ళు మా కుటుంబం మీ వాళ్ళు మీరు అనే మాట్లాడతారు 60 ఏళ్ల సంసారం వచ్చిన వాళ్ళకు కూడా మీ వాళ్ళు వస్తుండ్రే అంటాడు